భద్రం కర్ణేభిః భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః శృణుయామ దేవాః భద్రం భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః మాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్థిరైరంగైః తుష్టువాగం సస్తనూభిః తుష్టువాగం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః యసేమ దేవహితం యదాయుః. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శాంతి శాంతి శాంతిః. ఈశావాస్యమిదగం ఈశావాస్యమిదగం సర్వై యత్కించ జగత్యాం జగత్ యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః తేన త్యక్తేన భుంజీతాః మా గృధః కస్య స్విద్ధనం మా గృధః కస్య సిద్ధనం. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శాంతి శాంతి శాంతిః. హరే కృష్ణ. బాగా చదివారండి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. మనము దేవతలని ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం. ఏమని? మా కర్ణములు అంటే చెవులను భద్రంగా చూడండి. మేము శృణుయామ, భద్రం శృణుయామ అంటే మేము మా చెవుల ద్వారా జాగ్రత్తగా మంచిని, శుభమైనవి మాత్రమే వినాలిగాక. దేవతలని ఇలా మనం ప్రార్థిస్తున్నాం. భద్రం పశ్యేమ అక్షభిః యజత్రాః. అలాగే ఆ దేవతల్ని ఇంకేం ప్రార్థిస్తున్నాం? భద్రం పశ్యేమ అక్షభిః. అక్షములు అంటే ఏంటి? కళ్ళు. మా కళ్ళతో భద్రం, భద్రం అంటే శుభమైనవి, మంచివి మాత్రమే మేము జాగ్రత్తగా చూడాలిగాక. అలాంటివి మా కళ్ళకి కనిపించాలిగాక. ఎందుకంటే ప్రపంచంలో రెండూ ఉంటాయి, మంచి చెడు, శుభం అశుభం, ధర్మం అధర్మం. ఇలా ద్వంద్వాలనేవి రెండు ఉంటాయి. మనము స్వీకరించాల్సింది ఏమిటి? భగవంతుడికి మనల్ని ఏది దగ్గర చేస్తుందో దాన్ని స్వీకరించాలి. మంచి దగ్గర చేస్తుంది, శుభము దగ్గర చేస్తుంది, బలం దగ్గర చేస్తుంది, ధర్మం దగ్గర చేస్తుంది. కాబట్టి వీటిని మనము మన ఇంద్రియాల ద్వారా, కళ్ళు, చెవులు ద్వారా, ఇంకా మిగతా రుచి, ఈ రసనేంద్రియము, వీటన్నింటి ద్వారా మనము స్వీకరించాలి. కాబట్టి మనము మనకి మనంగా దాన్ని సాధించగలుగుతామా? మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా మనకి సహకరించాలి. అందుకని మనము దేవతల్ని ఇలా వేడుకుంటున్నాము. ఎప్పుడైనా మనకంటే ఒక గొప్ప శక్తి మన చుట్టూ ఉంది, ఆ శక్తి సహకరిస్తేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాం, ఒకటి సాధించగలుగుతాము అనే ఒక చైతన్యంలో మనం ఉంటాము. ఊరికే అహంకార పూరితంగా మనం ఎప్పుడు ఉండకూడదు అని. స్థిరైః అంగైః తుష్టువాగం సస్తనూభిః. తనువు అంటే దేహము, ఈ శరీరము. అయితే ఈ శరీరం ఎలా ఉండాలి? శరీరము తుష్టి అనంటే సంతుష్టిగా ఉండాలి. ఒకటి తుష్టి అనంటే సంతుష్టి, సంతృప్తిగా. ఎప్పుడు ఇది లేదు అది లేదు అనే ఆలోచన రాకుండా ఎప్పుడు సంతుష్టిగా, సంతృప్తిగా ఉన్న వస్తువులతో, ఉన్న వ్యక్తులతో, ఉన్న వనరులతో సంతృప్తిగా
జీవించాలి. మనస్సు అనేది అంత సంతృప్తిగా ఉండాలి. స్థిరైరంగైహి, ఈ అంగములు శరీరంలోని కాళ్ళు చేతులు, మన మెదడు, ఇవన్నీ కూడా అంగములే కదా, శరీర భాగాలు. ఇవన్నీ కూడా స్థిరంగా ఉండాలి ఎప్పుడు. అంటే రోగము రాకుండా ఉండాలి. మనకి వ్యాధి వచ్చినప్పుడే అవన్నీ కూడా కంపిస్తూ ఉంటాయి కదా. కాబట్టి అవన్నీ స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండటం అంటే స్వస్థంగా ఉండటం, ఆరోగ్యంగా ఈ శరీరం అనేది ఉండాలి. సంతృప్తిగా మనస్సు అనేది ఉండాలి. వ్యశేమ దేవహితై యదాయు, మేమెప్పుడు కూడా ఈ శరీరముతో, మనం ఈ శరీరంతోనే కదా పని చేస్తాం. మనం ఏ పని చేసినా కూడా అది దేవతలకి హితం కలిగించేలానే ఉండాలి అని. దేవతలు అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి. కాబట్టి అంటే ఈ కాలుష్యము ఏ రకంగా కూడా మన ద్వారా ఈ ప్రకృతిలో కాలుష్యం అనేది పెరగకూడదు. అది భౌతికంగా కానీ మానసికంగా కానీ. మనస్సులో కోపము, ఆవేశము, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్య, ఇవన్నీ కూడా కాలుష్యమే, మానసిక కాలుష్యం. దీనివల్ల మన లోపల వ్యాధులు తయారవుతాయి. అలాగే మన చుట్టూ ఉండే ఆ ప్రతికూల వాతావరణం కూడా తయారవుతుంది. మన మనస్సులో ఉన్నదే మనం బయటికి కనబరుస్తాం కదా. మన మనస్సులో సంతృప్తిగా ఉన్నప్పుడు మన మాట, మన చూపులు స్వచ్ఛంగా ఉంటాయి ఇతరులతో. మన లోపల కోపము, లోభము, కోరికలు ఇలాంటివి ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా మన ఆవేశపూరితంగా, అసూయతో ఇలా మాట్లాడతాము. ఈ చూపులతో చూస్తాం. అవి ఇతరులని హింసిస్తాయా లేదా? ఈవెన్ ప్రకృతి కోపంగా ఉన్నప్పుడు మనం చెట్టు ఆకులు పీకివేయటము, ఇంకా రకరకాలుగా చిన్న చిన్న పనులే కానీ మనం ప్రకృతికి ఏదో విధంగా ఒక హింసని కలుగజేస్తూ ఉంటాము. కాబట్టి మనస్సు సంతృప్తిగా ఉన్నప్పుడు, శరీరం స్థిరంగా, స్వస్థంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనము బుద్ధితో పని చేస్తాము. ప్రకృతిలో ఏ జీవికి నష్టం కలిగించకుండా, తెలిసి తెలియక నష్టం కలిగించకుండా ఉంటాం. దానినే దేవతలకి హితం చేయడం అంటారు. దేవతలు అంటే మనకు కనిపిస్తారు, వాళ్ళకి మనము నైవేద్యాలు అర్పిస్తాము అలా ఊహించుకోకూడదు. మనం చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు కూడా దేవహితం అనేది కలుగజేసేలాగా ఉండాలని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మన వల్ల కాదు. మనం మాట్లాడుతూ ఉంటేనే ఎన్నో సూక్ష్మ జీవులు కూడా ఈ గాల్లో చచ్చిపోతూ ఉంటాయి. నడిచినప్పుడు ఎన్నో చీమలు, సూక్ష్మ జీవులు చచ్చిపోతూ ఉంటాయి. అది సాధ్యమా అని మనం అనుకోవచ్చు. కానీ మన మనస్సులో మనం ఎప్పుడు అలాంటి భావన కలిగి ఉన్నప్పుడు, తెలియక చేసిన దానికి సరే మన చేతుల్లో లేదు. కొన్నిసార్లు తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటాం, హింసిస్తూ ఉంటాం. అలా దాన్ని మనం నివారించుకోవచ్చు. తెలిసి మనం ఇంకొకరిని హింసించరాదు అనే భావన మనలో ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ శ్లోకము మనల్ని మనం సంస్కరించుకునేలాగా మనం పఠించే శ్లోకం ఇది. అందరూ బాగుండాలి అనే శ్లోకం. అలాగే మనం బాగుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు. అందుకని మనల్ని మనం ముందు సంస్కరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. మనల్ని మనం ఉద్ధరించుకుంటే అదే చాలా గొప్ప విషయము. లోకం కూడా ఉద్ధరింపబడుతుంది అని దీని తాత్పర్యం. తర్వాత ఈశావాస్యం ఇదం జగత్, ఇదం సర్వై. ఈ సర్వ జగత్తంతా కూడా ఈశావాస్యం, ఈశ్వరుడితో వ్యాప్తమై ఉన్నది. యత్కించ జగత్యా జగత్ అంటే కొంచెం కూడా ఇక్కడ ఇది విడిచిపెట్టి మిగతాదంతా ఈశ్వరుడే అని చెప్పడానికి ఏమీ లేదు. అంతటా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు. ఈశ్వరుడు అంటే ఇక్కడ శివుడని మాత్రమే కాదు, ఈశ్వరుడు అంటే భగవంతుడు అని. తేన త్యక్తేన భుంజీతాః మా గృధః కస్యస్విద్ ధనం. కాబట్టి మనము ఇంకొకరి ధనాన్ని కోరుకోవటం గాని, ఇంకొకరి ధనాన్ని గృధః అంటే గ్రహించడం కానీ అలాంటిది చెయ్యకూడదు. భగవంతుడు మనకి ఏమి ఇవ్వాలో అన్ని ఇచ్చాడు. మనం ధర్మంగా సంపాదించుకుంటూ వెళ్ళాలి. కానీ కస్యస్విత్ అంటే ఇంకొకరి ధనాన్ని గాని, ధనం అంటే ఇక్కడ డబ్బులు మాత్రమే కాదు, ఇతరులకు సంబంధించిన ఏ వస్తువులైనా, వ్యక్తులైనా, ఏదైనా కూడా ఇతరులకు సంబంధించింది మనము గ్రహింపరాదు.
అంతటా భగవంతుడే నిండి ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నది అదే, ఇతరుల దగ్గర ఉన్నది అదే. కాబట్టి ఎవరి దగ్గర నుండి ఇతరుల వస్తువులని గ్రహింపరాదు. అంతటా ఒకే భగవంతుడు ఉన్నాడు అనే చైతన్యంలో మన మనస్సుని ఎప్పుడు నిలుపుకోవాలి, ఎప్పుడు గుర్తు చేసుకోవాలి అని, ఇది కూడా మనల్ని మనం సంస్కరించుకునే మంత్రము, పాటలా కాకుండా. శ్రీ గురు చరణ సరోజ రజ, శ్రీ గురు చరణ సరోజ రజ, నిజ మన ముకుర సుధారి, నిజ మన ముకుర సుధారి, వరణౌ రఘువర విమల యశ, వర్ణౌ రఘువర విమల యశ, జోదాయక ఫలచారి, జోదాయక ఫలచారి, బుద్ధిహీన తను జానికే, బుద్ధిహీన తను జానికే, సుమిరౌ పవన కుమార, సుమిరౌ పవన కుమార, బల బుద్ధి విద్యా దేహు మోహి, బల బుద్ధి విద్యా దేహు మోహి, హరహు కలేశ వికార, హరహు కలేశ వికార, జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిహు లోక ఉజాగర, జయ కపీశ తిహు లోక ఉజాగర, రామదూత అతులిత బలధామా, రామదూత అతులిత బలధామా, అంజని పుత్ర పవన సుతనామా, అంజని పుత్ర పవన సుతనామా. నాన్న ఫోన్ కొంచెం దగ్గరగా పెట్టుకో, చేతిలో పట్టుకొని నోటి దగ్గర పెట్టుకో, ఇంకా కొంచెం స్పష్టంగా వినబడాలి, అందరూ వింటున్నారు. సరేమా. మహావీర విక్రమ భజరంగి, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేశ, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, కానన కుండల కుంచిత కేశ, हाथ वज्र और ध्वजा विराजै, और ध्वजा विराजै, कांधे मूंज जनेऊ साजै, कांधे मूंज जनेऊ छाजै, शंकर सुवन केसरी नंदन, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, विद्यावान गुणी अति चातुर, राम काज करिवे को आतुर, राम काज करिवे को आतुर, प्रभु चरित्र सुनिवे को रसिया, प्रभु चरित्र सुनिवे को रसिया, राम लखन सीता मन बसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सियहि दिखावा, सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा, विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर संहारे, भीम रूप धरि असुर संहारे, महाप्रणम, भीम रूप धरि असुर संहारे, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज संवारे, रामचंद्र के काज सहारे, संवारे, संवारे,
लाय संजीवन लखन जियाये. लाय संजीवन लखन जियाये. ఇక్కడ లాయ సజీవను అనొచ్చు, సంజీవను అని కూడా అనొచ్చు. సంజీవన్ అంటే అందరికి వెంటనే అర్థం అవుతుంది కాబట్టి సంజీవన్ అని పలికితే బాగుంటుంది. లాయ సంజీవన లఖన జియాయే. लाय संजीवन लखन जियाये. श्री रघुवीर हर्षि उर लाये. श्री रघुवीर हरि की उर लाये. हर्षि रघुपति कीन्ही बहुत बढ़ाई. रघुपति की बहुत बड़ाई. तुम मम प्रिय भरत सम भाई. तुम ममत प्रिय भरत तम सुम प्रिय भाई. तुम मम प्रिय तुम मम प्रिया भरत ही सम भाई. भरत ही सम भाई. सहस्रवदन तुम्हरो यश गावै. सहस्रवदन तुम्हरो यश गावै. अस कहि श्रीपति कंठ लगावै. 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 सनकादिक ब्रह्मादि मुनीषा. सनकादिक ब्रह्मादि मुनीसा. नारद शारद सहित अहीशा. नारद शारद सहित अहीसा. यम कुबेर दिग्पाल जहाते. यम कुबेर दिगपाल जहाते. कवि कोविद कहि सकै कहाते. कवि कोविद कहि सकै कहाते. कवि कोविद कहि कवि कोविद कहि सकै कहाते. सकै कहाते. तुम उपकार सुग्रीव ही कीन्हा. तुम उपकार सुग्रीवन कीन्हा. राम मिलाय राजपद दीन्हा. राम मिलाय राजपद दीन्हा. तुम्हरो मंत्र विभीषण माना. तुम्हारो मंत्र विभीषण माना. ఇక్కడ తుమ్హరో లేదా తుమ్హారో ఏదైనా చదవచ్చు. లంకేశ్వర్ భయ సబ్ జగ జానా. लंकेश्वर भय सग जग जाना. युग सहस्र योजन पर भानु. युग सहस्र योजन पर भानु. लील्योत्साही मधुर फल जानो. लील्योत्साही मधुर फल जानो. ఇక్కడ లీల్యోత్సాహి లేదా లీల్యోతాహి, తాహి అన్న సాహి అన్న ఏదైనా కరెక్టే. లీల్యోత్సాహి లీల్యోత్సాహి మధుర ఫల జాను. लील्योताहि मधुर फल जानु. అలా కూడా కరెక్ట్. ప్రభు ముద్రికా మేలి ముఖమాహి. प्रभु मुद्रिका मेरी मुख माही. जलधि लांघि गए अचरज नाही. जलधि लांघि गए अचरज नाही. अचरज नाही. लांघि गए अचरज नाही. दुर्गम काज जगत के जेते. दुर्गम काज जगत के जेते. जेते. सुगम अनुग्रह तुम्हारे तेते. सुगम अनुग्रह तुम्हारे तेते. सुगम अनुग्रह तुम्हारे तेते. सुगम अनुग्रह तुम्हारे तेते.
राम दुआरे तुम रखवारे, राम दुलारे तुम रघुवारे, रखवारे। रघुवारे। రామ దులారే అని కొన్ని చోట్ల ఉంటుంది, అలా అయినా పర్వాలేదు. రామ దువారే, రామ దులారే, తుమ్ రఖవారే, హోత్ న ఆజ్ఞా బిను పైసారే, होत न आज्ञा बिनु पतहारी, होत न आज्ञा बिनु पैसारे, होत न आज्ञा बिनु पतहारी। पैसारे, मैम पैसारे। पैसारे, सब सुख लहे तुम्हारी शरणा, सब सुख लय तुम्हारी शरणा, सब सुख लहे सब सुख लय तुम्हारी शरणा, तुम्हारी शरणा। तुम रक्षक काहू को डरना, तुम रक्षक काहू को डरना, आपन तेज संहारो आपै, आपन तेज सहारो आपै, आपै। ఇక్కడ చాలా మంది తప్పు చదువుతున్నారు, తుమ్హారు ఆపే అని చదువుతున్నారు. తుమ్హారు కాదు, సంహారు. సంహారు అంటే తగ్గించుకోవటం. అంటే హనుమంతుడి తేజస్సు అనేది ఇంకెవ్వరు తగ్గించే అంత శక్తివంతులు ఎవరు లేరు. ఆయన తగ్గితేనే అది సాధ్యమవుతుంది. హనుమంతుడి కంటే ఇంకా గొప్పనైనటువంటి తేజస్సు, అంత శక్తి బలము ఇంకెవరికీ లేదు. కాబట్టి ఆపన తేజ, మీ తేజస్సుని, మీ శక్తిని మీరే మీకు మీరుగానే దాన్ని తగ్గించుకోగలరు స్వామి, ఇంకెవరికి అది సాధ్యం కాదు అని అర్థం ఇక్కడ. ఆపన తేజ సంహారో ఆపై, आपन तेज संहारो आपै। తుమ్హారో అని ఉంటే అది వెంటనే కొట్టివేసి సంహారో అని రాయండి. తీనో లోక్ హాంకతే కాంపై, तीन को लोक हांपते खांपै, भूत पिशाच निकट नहीं आवै, भूत पिशाच निकट नहीं आपै, महावीर जब नाम सुनावै, महावीर भज नाम सुनावै, महावीर जब नाम सुनावै, महावीर जब नाम सुनावै, नासै रोग हरै सब पीरा, नासै रोग हरै भज सब पीरा, जपत निरंतर हनुमत वीरा, जपत निरंतर हनुमत वीरा, संकट से हनुमान छुड़ावे, संकट से हनुमान महा छुड़ावै, संकट से हनुमान छुड़ावे, संकट है से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावे, मन क्रम वचन दोना जो लावै, ध्यान जो लावे, ध्यान जो लावै, सब पर राम तपस्वी राजा, सब पर राम तपस्वी राजा, तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, और मनोरथ जो कोई लावै, सोई अमित जीवन फल पावे, सोई अमित जीवन फल पावे, जीवन फल भावै,
तासु अमित जीवन फल पावे। तासु आजीवन पदवी तासु पावे। तासु अमित तासु अमित जीवन फल पावे। జీవన ఫల పావై. ఇక్కడ కూడా సోయి అమిత్ లేదా తాసు అమిత్ ఏదైనా చదవచ్చు. చారో యుగ పరతాప తుమ్హారా. చాటో యుగ పరాత తుమ్హారా. చారో యుగ పరతాప తుమ్హారా. చారో యుగ పరతాప తుమ్హారా. పరతాప తుమ్హారా. ఇక్కడ ప్రతాప తుమ్హారా అని కూడా చదవచ్చు. చారో యుగ ప్రతాప తుమ్హారా. చారో యుగ ప్రతాప తుమ్హారా. తుమ్హారా. హే పరసిద్ధ జగత ఉజియారా. హే పరసిద్ధ జగత ఉజియారా. హే ప్రసిద్ధ జగత ఉజియారా. హే ప్రసిద్ధ జగత ఉజియారా. ఈ పాదంలో చారో యుగ ప్రతాప తుమ్హారా, హై ప్రసిద్ధ, ప్రతాప్ ఒకటే, పరసిద్ధ ప్రసిద్ధ ఒకటే, కాబట్టి ఎలా చదివినా కరెక్టే. సాధు సంత కే తుమ్ రఖవారే. సాధు సంత కే తుమ్ రఖవారే. అసుర నికందన రామ దులారే. అసుర నికందన రామ దులారే. అష్ట సిద్ధి నవనిధి కే దాతా. అష్ట సిద్ధి నవనిధి కే దాతా. असवर दीन्ह जानकी माता. असवर दीन्ह जानकी माता. राम रसायन तुम्हारे पासा. राम रसायन तुम्हारे पासा. सदा रहो रघुपति के दासा. सदा रघुपति के दासा. तुम्हारे भजन राम को भावे. तुम्हारे भजन राम को पावे. जन्म जन्म के दुख बिसरावे. जन्म जन्म के दुख बिसरावे. अंतकाल रघुवर पुर जाई. अंतकाल कल रघुपति पुर जाई. ఇక్కడ రఘువర లేదా రఘుపతి అన్న రాముడే, కాబట్టి రఘుపతి రఘువర ఏదైనా కరెక్టే. అంతకాల రఘుపతి పురజాయి. अंतकाल रघुपति पुर जाई. जहाँ जन्म हरि भक्त कहाई. जन्म के हरि भक्त कहाई. हरि भक्त कहाई. और देवता चित्त न धरई. और देवता चित्त न धरई. हनुमत सेई सर्व सुख करई. हनुमत सेई सर्व सुख करई. संकट हटे मिठे सब पीरा. संकट हटे मिटे सब पीरा. जो सुमिरै हनुमत बलवीरा.
जो सुमिरै हनुमत बलवीरा పాలు పట్టండి. వినబడిందా? జో సుమిరై హనుమత బలవీరా. జో సుబ్బు హై హనుమత సుమిరై వీరా. జో సుమిరై జో సుమిరై హనుమత బలవీరా. హనుమత బలవీరా. జై 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 హనుమాన్ గోసాయి. జై 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 హనుమానుకు గుహాయి. గోసాయి గోసాయి. कृपा करो गुरुदेव की नाई. कृपा करो गुरुदेव की नाई. यह शतवार पाठ कर जोई. यह शतवार यप सप्तवार पाठ कर जोई. పాఠక జోయి. ఇక్కడ కోయి అని కూడా కొన్ని చోట్ల ఉంటుంది, ఏదైనా పర్లేదు, అంటే ఎవరైనా అని. పాఠకర్ జోయి, పాఠకర్ కోయి. ఇలా అయినా పలకొచ్చు. झूठ ही बंधी महासुख होई. झूठ पिबंदी महाशुभ होई. झूठ ही बंदी महासुख होई. झूठ पिबंदी महाशुभ होई. जो यह पढ़े हनुमान चालीसा. जो यह पढ़े हनुमान चालीसा. होय सिद्धि साकी गौरीसा. होय सिद्धि साकी गौरीसा. तुलसीदास सदा हरि चेरा. तुलसीदास सदा हरि चेरा. सरि चेरा. सदा हरि चेरा. सदा हरि चेरा. की जयनाथ हृदय महडेरा. की जयनाथ हृदय महादेरा. पवन तनया संकट हरणा. पवन तनया संकट हरणा. मंगल मूर्ति रूप. मंगल मूर्ति रूप. राम लखन सीता सहित. राम लखन सीता सहित. हृदय बसहु सुर भूप. हृदय बसहु सुर भाप. भूप. श्री राम जय राम सीताराम राधे श्याम. श्री राम जय राम श्री राम जय राम सीताराम राधे श्याम. सीताराम राधे श्याम. राम लक्ष्मण जानकी. राम लक्ष्मण जानकी. जय बोलो हनुमान की. जय बोलो हनुमान की. సో కొన్ని కృష్ణ గురువు గారండి, ఇక్కడ 2 లైన్లు చెప్పరా? అది సంజీవన తర్వాత శ్రీ రఘువీర అని చెప్పారు, అక్కడ కొంచెం ఒకసారి మళ్ళీ చెప్పరా? लाय संजीवन लखन जियाए. श्री रघुवीर हरषि उरलाए. రఘుపతి హరషి అని ఉంటుంది కదా. హరషి హర్షం అంటే ఆనందం.
అది హర్షం వ్యక్తం చేశారంటారు కదా, రాముడు హర్షించాడు హనుమంతుడు చేసిన పనులన్నింటికి కూడా. కాబట్టి హరషి ఉరలాయే అది కహా భరత సమ సమతుమ ప్రియ భాయి, అంతేనా? అవును, అలా చదవచ్చు. తుమ మమ ప్రియ భరత హి సమభాయి అని కూడా చదవచ్చు. సో ఎవరికి ఏది అలవాటు ఉంటే అలా కంటిన్యూ అయిపోండి. సుజాత గారు మీరు పాడండి, మీరు చెప్పారుగా. కోరస్ ఎవరన్నా ఉంటారండి? నేను చెప్పేనా? మీరే వాడండి, మేము వింటామంతే. భజో రే సదా భజో రామకృష్ణ గోవింద, భజో రే సదా భజో రామకృష్ణ గోవింద, భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద, భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద, భజో రే అనాథనాథ సాయి రామ గోవింద, భజో రే అనాథనాథ సాయి రామ గోవింద, భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద, భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద, భజో రే సదా భజో రామ కృష్ణ గోవింద, భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద, భజో రే అనాథనాథ సాయి రామ గోవింద, భజో రే అనాథనాథ సాయి రామ గోవింద, సాయి రామ గోవింద, సాయి రామ గోవింద, భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద, భజో హరే దీన బంధో కృష్ణ రామ గోవింద, భజో రే సదా భజో రామ కృష్ణ గోవింద. హరే కృష్ణ. గోపాల రదలోలా గోపాల రదలోలా మురళీలోలా నందలాలా సాయి మురళీలోలా నందలాలా గోపాల రదలోలా కేశవ మాధవ జనార్దన కేశవ మాధవ జనార్దన వనమాల బృందావన బాల వనమాల బృందావన బాల మురళీలోలా నందలాల గోపాల రదలోలా మురళీలోలా నందలాల సాయి మురళీలోలా నందలాల కేశవ మాధవ జనార్దన వనమాల బృందావన బాల మురళీలోలా నందలాల గోపాల రదలోలా మురళీలోలా నందలాల. హరే కృష్ణ మ్యామ్. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా? మేడం పాడచ్చా మేడం? పాడచ్చండి. పవన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదముల చిత్తము నుంచేదెన్నటికో రామ రామ జయ రాజ రామ రఘుకుల సోమారణ భీమా రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ
దాసులగని సంతోషమ్ముగ తవ దాసోహమ్మనుదెన్నటికో దాసులగని సంతోషమ్మున తవ దాసోహమ్మనుదెన్నటికో భూసుతకును అతి ప్రాణప్రదుడకు పురుషోత్తముగనుదెన్నటికో భూసుతకును అతి ప్రాణప్రదుడకు పురుషోత్తముగనుదెన్నటికో రామ రామ జయ రాజ రామ రఘుకుల సోమారణ భీమా రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ చంచల గుణములు మాని సదా నిశ్చలమతి నుండేదెన్నటికో చంచల గుణములు మాని సదా నిశ్చలమతి నుండేదెన్నటికో పంచతత్వమున తారక నామము పఠించుట నాకెన్నటికో పంచతత్వమున తారక నామము పఠించుట నాకెన్నటికో రామ రామ జయ రాజ రామ రఘుకుల సోమారణ భీమా రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ ఇనవంశాంబుది చంద్రుని కృపతో ఇష్టములు సగేదెన్నటికో ఇనవంశాంబుది చంద్రుని కృపతో ఇష్టములు సగేదెన్నటికో కనక చేలు కరుణాల వాలు నీ కన్నుల చూసేదెన్నటికో కనక చేలు కరుణాల వాలు నీ కన్నుల చూసేదెన్నటికో రామ రామ జయ రాజ రామ రఘుకుల సోమారణ భీమా రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ హరే కృష్ణ హరే కృష్ణ అండి, బాగా పాడారు. అందరూ భజనలు బాగా అలవాటు ఉన్నవాళ్లే కాబట్టి మీకు నచ్చిన భజనలన్నీ ఒక చోట రాసుకోనో లేకపోతే ఒక చోట పెట్టుకొని ఉంచుకోండి. ఎప్పుడైనా సడన్ గా మనం ఇలా శనివారాలు పాడుకుంటున్నాం కదా, అప్పుడు ఎవరికైనా అవకాశం వస్తుంది. మీరు ఇక్కడ స్వేచ్ఛగా హాయిగా భక్తితో పాడుకోవచ్చు. ఆనందంగా, అందరికీ ఆనందమే భజన పాడితే, పాడే వాళ్ళకి వినే వాళ్ళకి. కాబట్టి మీకు ఇక్కడ బాగా స్వేచ్ఛ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. ఏం మొహమాట పడొద్దు. రైట్, ఇంకెవరైనా? ఓకే, మనం ముగించేద్దాము. సరస్వతి గారు పాడండి. దశరథ నందన రామా దయా సాగర రామా దశరథ నందన రామా దయా సాగర రామా రఘుకుల తిలక రామా సత్య సాయి శ్రీ పరంధామా రఘుకుల తిలక రామా సత్య సాయి శ్రీ పరంధామా దశరథ నందన రామా దయా సాగర రామా అహల్యోధారక రామా శాప విమోచన రామా అహల్యోధారక రామా శాప విమోచన రామా సిరిడి పురీశా రామా పుటపర్తి పురి పరంధామా సిరిడి పురీశా రామా పుటపర్తి పురి పరంధామా దశరథ నందన రామా దయా సాగర రామా రఘుకుల తిలక రామా సత్య సాయి శ్రీ పరంధామా
దశరథ నందన రామ దయాసాగర రామ అహల్యోద్ధారక రామ శాప విమోచన రామ సిరిడి పురీశ రామ పుటపర్తి పురి పరనామ సిరిడి పురీశ రామ పుటపర్తి పురి పరనామ దశరథ నందన రామ దయాసాగర రామ. హరే కృష్ణ. హరే కృష్ణ. రైట్, మనం ముగించేద్దాం. రామ్మోహన్ రావు గారు హరే కృష్ణ చెప్పండి. శాంతి మంత్రాలు చదివేద్దామండి. ఓం సర్వే భవంతు సుఖినః ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతో మా సద్గమయ. ఓం అసతో మా సద్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతంగమయ. మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు. ఓం సహనా భవతు. సహనౌ భునక్తు. సహనౌ భునక్తు. సహ వీర్యం కరవావహై. సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు. తేజస్వినావధీతమస్తు. మా విద్విషావహై. మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం తత్సత్. హరిః ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ అండి. మళ్ళీ వచ్చే వారం కొత్త కొత్త భజనలు నేర్చుకోండి. అందరూ మీ పిల్లలకు నేర్పించండి, మీ పిల్లల చేత పాడించండి. ఇది మీ అందరికి ఒక మంచి స్వాతంత్రం ఉన్న ప్లాట్ఫామ్. మీరు భజనలు చేయొచ్చు, అప్పుడప్పుడు కీర్తనలు కూడా ఎవరైనా పాడొచ్చు. కొంచెం ముందుగా చెప్తే సరిపోతుంది. వచ్చే శనివారము ఏం స్తోత్రం చదువుకుందాం? ఎవరైనా ఏదైనా చెప్పండి, మీకు ఏదైనా ఆలోచన ఉంటే. హనుమాన్ చాలీసా చదివేశాము. వచ్చే వారం ఏదైనా అమ్మవారి స్తోత్రం చదువుకుందాం. కనకధార స్తోత్రం చదివితే బాగుంటుందమ్మా. కనకధారనా? అలాగే, సరే, వచ్చే వారం కనకధార స్తోత్రం చదువుకుందాము. అది ముందుగానే చదివి పెట్టుకోండి. ఆ టైం వరకు ఎవరికైతే బాగా మేము చదవగలుగుతాము, మాకు బాగా అలవాటయింది అన్న వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు, వాళ్ళ చేత చదివిస్తాను.
తర్వాత భజనలు నేర్చుకోండి, బాగా పాడుకుందాము భజనలు ప్రతి శనివారం. మనకి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మీ అందరికి ఆ స్వేచ్ఛ ఉంది. శాంతి మంత్రాలు మళ్ళీ వచ్చే వారం వేరే కొత్తవి చెప్తాను నేను. ఇవన్నీ అలవాటయ్యాక ఇంకో కొత్త దానికి వెళ్ళాలని నేను ఆగాను. భద్రం కర్ణేభిః మంత్రము, తర్వాత ఈశావాస్యమిదం సర్వై ఈ మంత్రము బాగా నేర్చుకోండి. నేను రికార్డింగ్ కూడా పెట్టాను కదా, కావాలంటే మళ్ళీ పెడతాను. ఈ చిన్న చిన్న మంత్రాలు నేర్చుకోండి, పిల్లలకి నేర్పించండి, అప్పుడప్పుడు గుర్తు చేసుకోండి. హరే కృష్ణ అండి అందరికీ. సోమవారం మళ్ళీ భగవద్గీత కంటిన్యూ చేసేద్దాం. నమస్తే.